రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 7 మంది పేర్లను అధికారికంగా వెలువరించింది. కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గే, పవన్ ఖేరా, మన్సూర్ అలీ ఖాన్ పేర్లను ఫైనల్ చేసింది. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ కు అవకాశం కల్పించారు. రాజస్థాన్ నుంచి నీరజ్ డాంగి, తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తి, జార్ఖండ్ నుంచి ప్రణవ్ ఝా పేర్లను ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. దాదాపు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి రాజ్యసభకు సంబంధించిన 7 పేర్లను పెట్లను పూర్తి చేస్తూ ఒక అధికారికంగా కూడా ఒక అంటే ఇక్కడ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించినటువంటిది. చాలా కీలకంగా కాంగ్రెస్ లో ఉండి ఇన్ని సంవత్సరాలు పార్టీకి నిబద్ధతతో పనిచేసినటువంటి వారికి ఎక్కువగా ఏఐసీసీ కోర్ టీమ్ లో ఉండేటటువంటి వ్యక్తులకి ప్రాధాన్యత ఇచ్చినటువంటిది ఇటు రాహుల్ గాంధీ అన్నటువంటిది 7 పేర్లను బట్టి మనం చెప్పవచ్చు. దాదాపు మనకు మల్లికార్జున ఖర్గే కోర్ టీమ్ లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఇటు మీడియా ముఖంగా చాలా కీలకమైనటువంటి వ్యక్తి పవన్ ఖేరా, ఇక్కడ ఏఐసీసీకి సంబంధించింది అనుకోవచ్చు, హైకమాండ్ కి చాలా దగ్గరగా ఉండేటటువంటి కోర్ టీమ్ లో వన్ ఆఫ్ ది పర్సన్ పవన్ ఖేరా. ఇటు మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి నమ్మిన బంటు, తెలంగాణకు సంబంధించినటువంటిది, పూర్తి బాధ్యతలను కూడా ఇచ్చి గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి రియాలిటీని చెప్పే విధంగా కూడా ఇటు మీనాక్షి నటరాజన్ కు బాధ్యతని అప్పగించినటువంటి వారికి అంటే అప్పగించడం జరిగింది రాహుల్ గాంధీ. ఇందులో భాగంగా మరొకసారి రాజ్యసభకు ఈమె పేరు నామినేట్ చేయడం జరిగింది. ఇక్కడ మన్సూర్ అలీ ఖాన్ దాదాపు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం అధికారంలో రావడానికి అటు తెలంగాణ కానీ ఇటు కేరళ కానీ చాలా కీలకంగా అంటే వెనక బ్యాక్గ్రౌండ్ గా ఉండి పని చేసినటువంటి వ్యక్తి ఇటు మన్సూర్ అలీ ఖాన్, ఇక్కడ కోర్ టీమ్ లో వన్ ఆఫ్ ది పర్సన్. ఇక్కడ రాజ్యసభకు సంబంధించినటువంటి పేర్లు కూడా ఇక్కడ మన్సూర్ అలీ ఖాన్ పేరు ప్రకటించడం చాలా కీలకము. తర్వాత మనకు ప్రవీణ్ చక్రవర్తి, ఇక్కడ శ్రీ ప్రవీణ్ చక్రవర్తి ఏదైతే టీవీకి సంబంధించినటువంటి ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి 2 పార్టీలు కలవడానికి చాలా కీలకమైనటువంటి ప్రవీణ్ చక్రవర్తి ఇందులో భాగంగానే టీవీకే ఇచ్చినటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి ఏదైతే ప్లేస్ ఉందో బెర్త్ ఉందో అది కాంగ్రెస్ నుంచి ప్రవీణ్ చక్రవర్తి పేరు ప్రకటించారు. మొత్తం మీద మల్లికార్జున ఖర్గే ఇటు అంటే ఎక్కువగా ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నిర్ణయాల్లో ఫైనల్ నిర్ణయాలు తీసుకున్నటువంటి మల్లికార్జున ఖర్గే, అటు కర్ణాటక నుంచి మరొకసారి రాజ్యసభకు, ఇటు పవన్ ఖేరా కూడా కర్ణాటక నుంచి చాలా కీలకంగా కూడా బెర్త్నివ్వడం జరిగింది. ఇటు మనకు మన్సూర్ అలీ ఖాన్ ఈ కర్ణాటక నుంచి ఇవ్వడం జరిగింది. వీళ్ళ ముగ్గురు కూడా కోర్ టీమ్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు. అంటే నిబద్ధతతో ఇన్ని సంవత్సరాలు కూడా పార్టీకి ఉండేటటువంటి వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు కాంగ్రెస్ హైకమాండ్ అన్నది ఈ 7 లిస్టును బట్టి మనం చెప్పవచ్చు. తర్వాత మీనాక్షి నటరాజన్ కి సంబంధించింది మధ్యప్రదేశ్ నుంచి ఇవ్వడం జరిగింది. శ్రీ నీరజ్ డాంగి రాజస్థాన్ నుంచి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాజస్థాన్ లో కాంగ్రెస్ కి సంబంధించింది కీలకంగా ఇటు ముందుకు వెళ్లే విధంగా కూడా ఇటు నీరజ్ డాంగికి ఇవ్వడం అన్నది కూడా ఇక్కడ చాలా ముఖ్యము, కీలకము. తమిళనాడులో ప్రవీణ్ చక్రవర్తి, ఇటు విజయ్, అటు టీవీకే విజయ్, తర్వాత రాహుల్ గాంధీ మధ్యలో ఉండేటటువంటి మైత్రి బంధం ఒకవైపు, కానీ పార్టీని సమన్వయంతో 2 పార్టీలను కలపడానికి కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రవీణ్ చక్రవర్తి. ఇక్కడ జార్ఖండ్ కి సంబంధించినటువంటిది ప్రణవ్ ఝాకి ఇక్కడ రాజ్యసభకు సంబంధించింది. వీళ్ళందరూ కూడా ఇటు హైకమాండ్ కి కోర్ టీమ్ లో చాలా కీలకంగా ఇన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి వారికే హైకమాండ్ వారికి అవకాశం ఇచ్చింది అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రాజ్యసభలో ఇటు కాంగ్రెస్ కోర్ టీమే ఈసారి రాజ్యసభకు సంబంధించినటువంటి పేర్ల భర్తీలో ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీకి సంబంధించినటువంటి ఫైనల్ డెసిషన్ కీలకంగా ఉండే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంతో వీళ్ళు రాజ్యసభలో అడుగు పెడుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.